పూర్వము దేవుని ఆశ్రయించినటువంటి స్త్రీలు వాళ్ళు ఎలా ఉన్నారంట, తమ భర్తలకు లోబడ్డారంట. అంతేకాదు శారా అంట యజమానుడు అని పిలిచిచ్చు అతనికి లోబడి ఉండెను. అంతేకాదు మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరకున్న ఎడల ఆమెకు పిల్లలు అగుదురు. అంటే పరిశుద్ధ స్త్రీలంట పూర్వము దేవుని ఆశ్రయించిన వారంట ఎలా ఉన్నారంట, వాళ్ళు యోగ్యముగా నడుచుకుంటూ వచ్చారంట. అంతేకాదు దేవుణ్ణి ఆశ్రయించారు, తమ భర్తలకు కూడా వాళ్ళు లోబడి జీవిస్తూ వచ్చారు. శారా అంట ఏమంది అంటే ఆమె లోబడిందంట. ఇంకేమంది, యజమానుడు అని పిలిచిచ్చు అతనికి లోబడి ఉండెను. అదే యోగ్యమైనటువంటి ప్రవర్తన. శారా యొక్క జీవితంలో యోగ్యముగా నడుచుకుంటూ వచ్చింది. అంతేకాదు మరి దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీలు కూడా